అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, మరి బ్రిక్స్ న్యూస్లో ఉంది. అది అసలు ఎందుకు న్యూస్లో ఉందో తెలుసా? మరి రాబోయే 17th బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం అనేది బ్రెజిల్లో నిర్వహించబోతున్నాము అని చెప్పి ఆ బ్రెజిల్ దేశపు విదేశాంగ శాఖ మంత్రి మరి నిన్న ప్రకటించడం జరిగింది. బ్రిక్స్ 2025 17th ఎడిషన్ కదా, ఇది ఎన్నో ఎడిషన్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. వాటి మీద ఇప్పటికే చాలా సార్లు క్వశ్చన్లు వచ్చినాయి. మరి బ్రెజిల్లో ఎక్కడ నిర్వహిస్తున్నారు? బ్రెజిల్ క్యాపిటల్ అయినా బ్రెజిల్లాలో నిర్వహిస్తున్నారా? కాదు కదా. ఎక్కడ నిర్వహిస్తారు ఇలాంటివి? వాళ్ళ బిగ్గెస్ట్ సిటీ రియో డిజెనేరియో అని ఉంటుంది వాళ్ళ బిగ్గెస్ట్ సిటీ. అందులో జూలై 7th ఆ తారీఖుల్లో బ్రిక్స్ సమిట్ ని నిర్వహించబోతున్నామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఓకే, మరి ఇలాంటి సదస్సులో ఏం చేస్తారు? అసలు బ్రిక్స్ మీటింగ్ పెట్టి అసలు ఏం చేస్తారు? ఆ బ్రిక్స్ కంట్రీస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్న 5 దేశాలు, అవి కాకుండా కొత్తగా చేరిన దేశాలు ఉన్నాయి. ఈ అన్ని దేశాల యొక్క అభివృద్ధి, ఆ దేశాల మధ్య సహకారం మరియు ఈ దేశాల్లో ఉన్న ప్రజల జీవితాలను, అంటే మీ నా ఇట్లందరి ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఈ సదస్సుల్లో కీలకమైన విషయాల మీద చర్చిస్తా ఉంటారు. మరి ఇందులో స్టార్టింగ్ నుంచి మెంబర్ కంట్రీస్ గా ఏమున్నాయి అంటే బ్రిక్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, బ్రిక్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిరు గైస్? 2009 కదా. మరి ఆ 2009 నుంచి ఇందులో మెంబర్ కంట్రీస్ లో ఉన్నాయి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కదా. మరి రీసెంట్ గా ఏం చేరినాయి? రీసెంట్ గా పూర్తి స్థాయి సభ్య దేశంగా ఇండోనేషియా మొన్న మధ్యనే చేరింది కదా. మరి ఈ ఇండోనేషియా చేరడం వల్ల దక్షిణ అమెరికాలోని దేశాలతో పాటు సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలతో కూడా సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఈ చేరికలు అనేటివి చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి బ్రిక్స్ కూటమికి సంబంధించినంత వరకు. ఇండోనేషియా కన్నా ముందు చేరిన దేశాలు ఉన్నాయి, అంటే రీసెంట్ గానే ఏంటా దేశాలు 2024లో. ఇండోనేషియా ఇందులో 2025లో జాయిన్ అయింది కదా. మరి 2024లో కూడా 4 దేశాలను తీసుకున్నారు. ఏంటవి అని చెప్పి మనకు ఆల్రెడీ ఎగ్జామ్ లో అడిగారు, మళ్ళీ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా అండ్ యుఏఈ ఈ 4 దేశాలు 2024లో ఈ బ్రిక్స్ కూటమిలో చేరడం జరిగింది. మరి ఇంకా వేరే దేశాలు ఏమన్నా ఆసక్తిగా ఉన్నాయా? అర్జెంటీనా లాంటి దేశాలేమో ఫస్ట్ చేరుతామని చెప్పి బ్రిక్స్ లో ఒప్పుకున్న తర్వాత మళ్ళీ చేరమన్నారు అమెరికా ప్రెజర్ తోని, దాన్ని పక్కన పెట్టండి. అది కాకుండా సౌదీ అరేబియా చాలా చాలా ఆసక్తిగా ఉంది బ్రిక్స్ లో చేరేందుకు. మరి నెక్స్ట్ బ్రెజిల్ సమావేశంలో అట్లేమన్నా చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వీటితో పాటుగా టర్కీ, అజర్బైజాన్, మలేషియా కూడా మేము కూడా చేరుతామని చెప్పి బ్రిక్స్ లో చేరుతామని చెప్పి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి మన ఇండియా ఏమో టర్కీ, పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ ఉంటది కాబట్టి బ్రిక్స్ లో చేరకుండా ఆపుతున్నారు మన వాళ్ళు. ఓకే, మరి ఇది కాకుండా బ్రిక్స్ కి పార్ట్నర్ కంట్రీస్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉందండి బ్రిక్స్ లో. ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇందులో మెంబర్ కంట్రీస్ కదా, అట్లా కాకుండా పార్ట్నర్ కంట్రీస్, భాగస్వామ్య దేశాలు అని చెప్పి కూడా ఉన్నాయి. మరి వాటి పేర్లు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అవుతాయి. అవి ఏంటంటే బెలారస్, బొలీవియా. ఎందుకంటే ఆల్రెడీ మెంబర్ కంట్రీస్ గా ఉన్న 11 దేశాల పేరు అందరికీ తెలుస్తాయి. సో ఈజీగా ఆన్సర్ టిక్ చేసేస్తారు కాబట్టి టఫ్ చేయాలనుకుంటే వీటి మీద క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేషియా, థాయిలాండ్, ఉగాండా, ఇంకా ఉజ్బెకిస్తాన్ అండ్ నైజీరియా. ఈ దేశాలన్నిటికీ 2024లో, అంటే లాస్ట్ ఇయర్ సమిట్ ఎక్కడ జరిగింది గైస్ గుర్తుందా? లాస్ట్ ఇయర్ సమిట్ మీద ఎగ్జామ్ లో క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. మరి ఎక్కడ జరిగింది? రష్యాలోని కజాన్ అనే నగరంలో జరిగింది కదా. ఎస్, 2024 సమిట్ ఈజ్ ఇన్ కజాన్. మరి ఆ టైంలో వీటన్నిటినీ కూడా భాగస్వామ్య దేశాలు ఆర్ పార్ట్నర్ దేశాలుగా ప్రకటించడం జరిగింది. మరి ఆ కజాన్ లో జరిగిన సదస్సు ఎన్నోది గుర్తుందా? ఇప్పుడు ఇది 17th కదా. మరి కజాన్ లో జరిగింది 16th సదస్సు అండి. రష్యా అధ్యక్షతన రష్యాలో జరగడం జరిగింది. మరి ఇండియాలో జరిగినాయా ఈ మధ్య కాలంలో? ఎస్, ఈ మధ్య కాలంలో మొన్న 2021లో జరిగింది. అంతకన్నా ముందు కూడా మోడీ గారు వచ్చిన తర్వాత 2016లో జరిగింది. అంతకుముందు మరి మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 2012లో కూడా మన దేశంలో నిర్వహించడం జరిగింది.
సార్ ఇన్ని చెప్తున్నారు, అసలు ఈ బ్రిక్స్ కూటమి యొక్క ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఏంటి, మనకు అసలు ఎగ్జామ్ ఎందుకు అడగాల అని చెప్పి మీలో కొందరికి ఫ్రెషర్స్ కి డౌట్ రావచ్చు. అసలు దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే, ఈ మన G7 ఉంటది కదా, ఇది ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ కి సంబంధించింది కదా, అభివృద్ధి చెందిన దేశాల కూటమి, ఆ డెవలప్డ్ కంట్రీస్ కూటమి అంటాము G7. అలాంటి నమూనాతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు అన్నిటినీ ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఒక ఇట్లా గ్రూపింగ్ పెట్టడానికి ఈ బ్రిక్స్ అనే కాన్సెప్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ బ్రిక్స్ కూటమి యొక్క లక్ష్యం ఏంటంటే 2050 కల్లా వరల్డ్ జీడిపి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యధిక వాటాని చేజిక్కించుకోవాలి, అత్యధిక వాటా మనదే ఉండాలి, ఈ బ్రిక్స్ కూటమిదే ఉండాలి అనే లక్ష్యంతో బ్రిక్స్ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, మరి ఇందులో అత్యధిక జనాభా కలిగిన ఇండియా, చైనా ఇట్లా దేశాలు ఉన్నాయి. మరి రీసెంట్ గా ఇండోనేషియా కూడా వన్ ఆఫ్ ది టాప్ 10 లో హైయెస్ట్ పాపులేషన్ ఉన్న దేశం కదా, ఎస్ అది కూడా చేరింది. ఇట్లా ఇప్పుడు ఇరాన్ కానివ్వండి, అన్ని కొంచెం మంచి జనాభా ఉన్న దేశాలే కదా. సో ఈ అన్నిటికీ చేరిక వల్ల మొత్తం బ్రిక్స్ కూటమి పరిధిలో 45% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ని రిప్రజెంట్ చేస్తున్న కంట్రీస్ అన్ని ఇందులో చేరడం జరిగింది. అలాగే వరల్డ్ జీడిపిలో బ్రిక్స్ కంట్రీస్ 35% ని కంట్రోల్ చేస్తున్నాయి. ఈ 2 పాయింట్స్ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపార్టెంట్ అండి, ఇవి కూడా చూసుకోండి. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దాంట్లో ఎగ్జామ్ లో అడిగేది ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్ రిమెంబర్ అంటే, ఎన్నో సమిట్ ఇది? 17th సమిట్. ఎక్కడ జరుగుతుంది? బ్రెజిల్లోని రియో డిజెనేరియోలో. బ్రిక్స్ కూటమి ఎప్పుడు ఏర్పాటైంది? 2009 లో. ఇక సభ్య దేశాలు ఇదంతా మనకు తెలిసిందే, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇది కాకుండా ఇరాను, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇథియోపియా, యుఏఈ, రైట్, 11 అయినాయి. ఇవి కాకుండా ఇంకా చేరడానికి ఆసక్తి కనబరుస్తున్న దేశాలు సౌదీ అరేబియా, మలేషియా, టర్కీ. ఇవి కాకుండా బ్రిక్స్ భాగస్వామ్య దేశాలు మరియు అర్జెంటీనా కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, ఎందుకంటే చేర్చుకుంటామని చెప్పిన తర్వాత వెళ్ళిపోయింది కదా, దాని మీద కూడా మనకు ఎగ్జామ్ లో అడుగుతారు. ఓకే, మరి లాస్ట్ సమిట్ ఎక్కడ జరిగింది ఇంతకు ముందు? ఈసారి బ్రెజిల్, లాస్ట్ టైం రష్యా. ఇవన్నీ పాయింట్స్ ఇంపార్టెంట్. వీటితో పాటు నేను ఇక్కడ చెప్పిన ఈ 2 పాయింట్లు, 45% ఆఫ్ ద టోటల్ పాపులేషన్, వరల్డ్ పాపులేషన్ ని బ్రిక్ రిప్రజెంట్ చేస్తుంది, 35% ఆఫ్ ద వరల్డ్ జీడిపిని రిప్రజెంట్ చేస్తుంది అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మధ్య క్వశ్చన్ స్టైల్లో విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు బ్రిక్ ఆర్ కరెక్ట్, ఈ కింది లైన్స్ లో బ్రిక్స్ కి సంబంధించింది ఏది కరెక్ట్ అని చెప్పి 4 పాయింట్లు ఇచ్చి అందులో ఒక పాయింట్ ఇది పడేసిండు అనుకోండి, కష్టమైపోతుంది కదా. సో ఇది కొంచెం ఆలోచించి పెట్టాల్సిన విషయం, అందుకే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. పెద్దగట్టు జాతర స్టార్ట్ అయింది. మరి న్యూస్ లో ఉంది, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే మధ్యలో వస్తుంది కదా, మొత్తం ట్రాఫిక్ అంతా మళ్ళిస్తున్నారు. అటువైపు వెళ్ళిన వాళ్ళు ఎందుకు మళ్ళిస్తున్నారని ఆలోచించారా? ఎస్, ఎందుకు మళ్ళిస్తున్నారంటే ఈ పెద్దగట్టు జాతర ఆర్ దుర్రాజ్పల్లి జాతర అంటాం కదా, దీని మీద కూడా క్వశ్చన్ వచ్చిందండి. పెద్దగట్టు జాతరను ఏ జాతర అని పిలుస్తారని చెప్పి, దీన్ని దుర్రాజ్పల్లి జాతర అంటారు. అది మాత్రమే కాకుండా పాల షెర్లయ్య గట్టు జాతర, పాల షెర్లయ్య గట్టు జాతర అని చెప్పి కూడా పిలుస్తా ఉంటారు. ముఖ్యంగా యాదవ క్యాస్ట్ కి సంబంధించిన పీపుల్ చేసుకునే జాతర ఇది. అంటే ఇప్పుడు మనకు సమ్మక్క సారక్కకు ఒక కమ్యూనిటీ వాళ్ళు అందరూ వెళ్ళినా వాళ్ళకి కొంచెం ఎక్కువ రిప్రజెంటేషన్ ఉంటుంది కదా, అట్లా నాగోబా జాతరకు కూడా ఒక కమ్యూనిటీకి ఎక్కువ రిప్రజెంటేషన్ ఉంటుంది కదా, వాళ్ళే నిర్వహిస్తూ ఉంటారు కదా. ఎస్, అట్లా ఇక్కడ పెద్దగట్టు జాతర ఆర్ గొల్లగట్టు జాతరను, మరి ఈ దుర్రాజ్పల్లి జాతరను యాదవ్ కమ్యూనిటీ ఓన్ చేసుకుంటా ఉంటది. మరి ఇది ఏ జిల్లాలో నిర్వహిస్తుంది అని చెప్పి ఇంతకు ముందు గ్రూప్ 2లో అడిగారు, అప్పుడు నల్గొండ. మరి ఇప్పుడు ఏందండి, ఇప్పుడు సూర్యాపేట జిల్లాలోని దుర్రాజ్పల్లి గ్రామంలో ఈ పాలశెర్లయ్య గట్టు, మరి దీని మీద ఈ జాతరను జరుపుకుంటా ఉంటారు. మరి ఇందులో ఏ దేవుణ్ణి పూజిస్తారు? ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదా, ఏ దేవుణ్ణి పూజిస్తారండి? యాదవ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామి అంటే పరశురాముడు ఉన్నాడు కదా, ఆ పరశురాముడి అవతారం అండి లింగమంతుల స్వామి. మరి ఆయన్ని పూజించి ఆయనకు మొక్కులు చెల్లిస్తా ఉంటారు. ముఖ్యంగా ఈ జాతర సందర్భంగా మీకు కనిపిస్తుంది కదా దేవర పెట్టె అని చెప్పి. ఎస్, దేవర పెట్టె. ఇందులో ఈ ఏంటంటే ఒక 30 విగ్రహాలు ఉంటాయంట. ఆ 30 విగ్రహాలు ఉన్న దేవర పెట్టను
కేసారం అనే ఒక గ్రామం నుంచి తీసుకొచ్చి ఈ గుట్ట మీద పెట్టి పూజలు చేస్తా ఉంటారు. ముఖ్యంగా యాదవ కులంకి సంబంధించిన జాతర ఇది. సూర్యాపేట యాదవ కులస్తులు మరి ఒక ఊరేగింపుగా దీన్ని చేస్తా ఉంటారంట. అందువల్లనే ఆ రోడ్ మీద మొత్తము ట్రాఫిక్ ఆపేయడము, ట్రాఫిక్ ని వేరే దగ్గరికి మళ్లించడము లాంటివి జరుగుతా ఉంటాయి. ఓకే, ఇంకో కూడా దీని దగ్గర ఒక క్వశ్చన్ వచ్చింది ఎగ్జామ్ లో, ఏంటంటే ఇదే జాతరలో లింగమంతుల స్వామి యొక్క తోబుట్టు అయిన ఒక దేవతకు పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. అది ఏ దేవత అని చెప్పి ఒకసారి ఎస్ఐ టిఎస్పిఎల్ఆర్బి ఎగ్జామ్ లో అడిగిండు. మరి అది ఆన్సర్ చౌడమ్మ తల్లి అండి. చౌడమ్మ తల్లి. మనం గమనిస్తే టిఎస్పిఎస్సి టీజీపీఎస్సి పేపర్ కన్నా తెలంగాణలో మన పోలీస్ డిపార్ట్మెంట్ పేపర్లు కొంచెం ఎక్కువ టఫ్గా ఉంటాయి. అది వేయగలిగితే టీఎస్పిఎస్సి పేపర్లు వేయడం కొంచెం ఈజీ అయిపోతుంది. ఓకే, ఈ చౌడమ్మ తల్లికి పూజ చేస్తూ ఉంటారంట. మరి దాని మీద కూడా మనకు క్వశ్చన్ రావడం జరిగింది. ఓకే, మరి ఇది ప్రతి సంవత్సరం చేస్తారా గొల్లగట్టు జాతర? కాదు కదా, ఓన్లీ 2 years ఒకసారి. 2 years ఒకసారి దీన్ని నిర్వహిస్తూ ఉంటారు ఫర్ 5 days. ఫర్ 5 days. ఓకే, రైట్. మరి తెలంగాణలో ఆన్ హోల్ మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర తర్వాత ఇది తెలంగాణలో జరిగే పెద్ద జాతర అండి. అదేంది సార్ మొన్న నాగోబా జాతర అన్నారు అని చెప్పి డౌట్ రావచ్చు. నాగోబా జాతర తెలంగాణలో జరిగే రెండో అతిపెద్ద ట్రైబల్స్ జాతర అండి. ఓకే, రైట్. మరి ఇదేమో రెండో అతిపెద్ద జాతర. ఓకే, రైట్. మరి ఈ దేవాలయం ఉంది కదా, లింగమంతుల స్వామి దేవాలయం, దీన్ని చాళుక్య యాదవరాజులు నిర్మించారు అని చెప్పి అంటూ ఉంటారు. ఆ పాయింట్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఎగ్జామ్లు ఏమడుగుతారు అది ఇంపార్టెంట్ అంతే. ఓకే, ఎగ్జామ్లు అడిగిండా ఇంపార్టెంట్, దానికి చుట్టుపక్కల ఉన్నాయి కూడా తెలుసుకుంటా ఉండాలి అంతే. ఓకే, సో మరి సూర్యాపేట జిల్లా జాతర పేరు, దాన్ని ఇంకేమంటారు? పెద్దగట్టు జాతరను గొల్లగట్టు జాతర అంటారు. అలాగే పాల చెర్లయ్య గట్టు జాతర అంటారు, దుర్రాజ్పల్లి జాతర అంటారు. ఇవన్నీ తెలియాలి. మరి లింగమంతుల స్వామి అంటే పరశురాముడి అవతారం. మరి ఆయన తోబుట్టు, చెల్లెలు కావచ్చు, అక్క కావచ్చు, తోబుట్టు అయిన చౌడమ్మ తల్లికి కూడా పూజలు చేస్తారని చెప్పి తెలియాలి. అలాగే ప్రతి 2 years ఒకసారి 5 రోజుల పాటు జరుగుతుంది. మరి దీన్ని తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పిలుస్తా ఉంటారు. ఓకే, రైట్. మరి ఇక చుట్టుపక్కల జిల్లాల నుంచి తెలంగాణ, ఏపీ నుంచి కూడా మనకు ఇక్కడ చూడండి, ఏపీలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తూర్పు ఈ జిల్లాలు కూడా భక్తులు వస్తారంట. సో ఇదంతా మనకి ఎవరు అడగాడండి ఎగ్జామ్లో. ఓకే, ఇది న్యూస్ పేపర్ ఆర్టికల్ కాబట్టి వాళ్ళు రాసిరు, కానీ మనకు అదంతా ఏమి అడగరు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఎస్, భారత్ ఒమాన్ దౌత్య సంబంధాలు స్టార్ట్ అయ్యి 2 దేశాల మధ్యలో, అంటే దౌత్య సంబంధాలు అంటే ఏంటండి, ఈడొక ఎంబసీ వాళ్ళు పెట్టడము, అక్కడ ఒక ఎంబసీ మన వాళ్ళు పెట్టడం, అంతే కదా. అట్లా దౌత్య సంబంధాలు స్టార్ట్ అయ్యి 70 ఏళ్ళు పూర్తి చేసుకున్నాయంట. 70 ఏళ్ళు పూర్తి చేసుకున్నాయి. మరి దానికోసమే సపరేట్ గా మన మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు వెళ్ళి కలిసిర్రా? కాదు కదా. ఎందుకు కలిసిరు మరి? ఈ ఒమాన్ దేశపు రాజధాని మస్కట్, మన తెలంగాణ వాళ్ళకు బాగా తెలిసిన పేరు కదా మస్కట్. ఎందుకు? జనాలు మొత్తం ఇడికే కదా పోయేది మన దగ్గరికి వెళ్ళి, మస్కట్ మస్కట్ మస్కట్. లాస్ట్ జనరేషన్ అంతా ఇక్కడ జాబులు లేక అక్కడికి వెళ్ళిరు కదా మస్కట్ కి. ఎస్, మరి ఆ మస్కట్ లో 8th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి జరుగుతుందంట. 8th ఎడిషన్, 8th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఆర్ హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల సమావేశం అంటారు తెలుగులో. మరి దానికి హాజరు కావడానికి మన ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆర్ విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి అయిన జయశంకర్ గారు వెళ్ళడం జరిగింది. మరి ఆ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ సహకారం అనేది మనం బలోపేతం చేసుకోవాలా, హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని సుస్థిరత చేసుకోవడం కోసము భారతదేశం కట్టుబడి ఉంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఇక మీటింగ్ పోయిండు, ఎట్లాగో ఇట్లా 70 years అయినాయి. సో ఆటోమేటిక్ గా మరి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వచ్చి కలవడం మర్యాద కదా. ఎస్, అట్లా కలవడం జరిగింది. కలిసిన తర్వాత మరి 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, 2 దేశాల మధ్యలో ట్రేడ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్లు కానివ్వండి, లేకపోతే ఒమాన్ నుంచి మనము క్రూడ్ ఆయిల్ కొంటాం కదా, ఇలా అన్ని రంగాల్లో 2 దేశాల మధ్యలో ఉన్న సహకారంపై ఇంకా మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఈ అన్ని విషయాల మీద వీళ్ళు విస్తృత స్థాయిలో చర్చలు జరపడం జరిగింది. ఓకే, మరి ఇందులో ముఖ్యమైన అంశాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే 8th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఆర్ హిందూ మహాసముద్ర ప్రాంతాల దేశాల 8వ సదస్సు
ఒమాన్ రాజధాని అయిన మస్కట్లో జరిగింది. అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసిరండి, భారతీయ చరిత్ర. అంటే ఒమాన్లో ఇండియన్స్ ఎప్పటి నుంచో ఉంటున్నారు కదా, మరి దానికి సంబంధించి ఒక పుస్తకం రిలీజ్ చేశారు. దాని పేరు మాండ్వి టు మస్కట్. ఈ బుక్ ఇంపార్టెంట్, మాండ్వి టు మస్కట్. ఓకే, మాండ్వి టు మస్కట్ అన్న పేరు మీద బుక్ రిలీజ్ చేయడం జరిగింది. మరి రెండు దేశాల మధ్యలో 1955లో ఏర్పడినాయంట దౌత్య సంబంధాలు. మరి ఇప్పటికి 70 ఏళ్ళు అయిన సందర్భంగా ఒక గా ఏదో కాయిన్ లోగో రిలీజ్ చేస్తారు కదా, వీళ్ళిద్దరూ లోగోని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఇంకొన్ని ఇక్కడ మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఇందాక నోట్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ బుక్ ఇంపార్టెంట్. ఇది చూడండి, launched the book Mandvi to Muscat, Indian Community and the Shared History of India and Oman. మరి ఇండియన్ ఎంబసీ వాళ్ళు, మస్కట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ వాళ్ళు దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే 8th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మరి దీంతో పాటుగా కొంచెం స్టాటిక్ పోర్షన్ ఉంది. మనము ఇదంతా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇదే క్వశ్చన్ పేపర్ తయారు చేసినప్పుడు దీని మీద క్వశ్చన్ ఇవ్వాలనుకుంటే కరెంట్తో స్టాటిక్ని అనుసంధానం చేస్తుండే కదా. సో మరి దీనికి సంబంధించి రెండు దేశాల మధ్యలో ట్రేడ్ అనేది $8.947 బిలియన్ అంట, అంటే $9 బిలియన్ అనుకోరి, అప్రాక్సిమేట్ $9 బిలియన్ రెండు దేశాల మధ్యలో ట్రేడ్ జరగడం జరిగింది. మరి భారతదేశానికి సంబంధించినంత వరకు ఒమాన్ 30వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. మరి ఫస్ట్ ఎవరు? యుఎస్ఏ కదా. ఎస్, ఫస్ట్ యుఎస్ఏ. ఓకే, అదే ఒమాన్ మనకు ఒమాన్కు ఉన్నది మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. మనకి ఏంటి అని 31 అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అదే ఒమాన్కి మనం ఏంటి, 2023లో ఒమాన్కి చైనా తర్వాత మన ఇండియా 4వ అతిపెద్ద దిగుమతిదారుగా ఉందంట. వాళ్ళ వస్తువులు మనం దిగుమతి చేసుకుంటున్నాం కదా, అట్లా యుఎస్ అవన్నీ కాకుండా 3rd ప్లేస్లో చైనా ఉంటే 4th ప్లేస్లో మనం ఉండడం జరిగింది. ఓకే, మరి 4వ అతిపెద్ద మార్కెట్ అంట ఇండియా ఒమాన్కి చమురు ఉత్పత్తులను ఎగుమతి చేసుకునే దేశాల్లో. ఓకే, రైట్. మరి మనమేం ఎగుమతి చేస్తున్నాం వాళ్ళకు? వాట్ ఆర్ వి ఇంపోర్టింగ్ టు ఒమాన్ అంటే ఏం చెప్తారు? బేసిక్గా మన దగ్గర నుంచి నూనె పోతుంది, ఓడలు, పడవలు, అలాగే అల్యూమినియం ఆక్సైడ్, బియ్యము. మన ఇండియన్స్ ఉంటారు కదా, ఎస్, బియ్యము, బాయిలర్లు, ఇట్లా అన్ని వస్తువులు మన దగ్గర నుంచి పోతున్నాయి. మరి మనమేం దిగుమతి చేసుకుంటున్నాం అంటే యాజ్ యూజువల్ క్రూడ్ ఆయిల్, మినరల్ ఫ్యూయల్స్, మినరల్ ఆయిల్స్, ఫెర్టిలైజర్స్, ఇట్లా ఉప్పు, ఇవన్నీ మనము వాళ్ళ నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ డోక్రా మెటల్ క్రాఫ్ట్. మరి డోక్రా మెటల్ క్రాఫ్ట్ న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందండి? మొన్న ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మన మోడీ గారు ఫ్రాన్స్ పర్యటనలకు వెళ్ళినప్పుడు ఆ టైంలో ఈ డోక్రా మెటల్ క్రాఫ్ట్స్ని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వాళ్ళ ఫ్యామిలీస్కి ఆయన ప్రజెంట్ చేయడం జరిగింది కదా, అందువల్ల ఇది న్యూస్లో ఉంది. ఏఐ సమిట్కి వెళ్ళిండు కదా, ఎస్, ఆ టైంలో మరి ఆయన ఇవ్వడం జరిగింది. ఇది డోక్రా ఆర్ట్ వర్క్ ఛత్తీస్గఢ్లో చేయించిన దాన్ని, మరి ఛత్తీస్గఢ్కి సంబంధించిన దాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ డోక్రా ఆర్ట్ వర్క్ అనేది ఓన్లీ ఛత్తీస్గఢ్కి మాత్రమే సంబంధించింది కాదండి. ముఖ్యంగా సెంట్రల్ ఇండియాలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇండియాలో అన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు, మన తెలంగాణలో కూడా చేస్తున్నారు. ఆదిలాబాద్లో చేస్తారు కదా, తెలంగాణలో ఆదిలాబాద్ డోక్రా మెటల్స్ అని చెప్పి. ఎస్, దానికి 2018లో దానికి 2018లో జిఐ ట్యాగ్ కూడా వచ్చింది. ఎస్, మరి ముఖ్యంగా ఇది డోక్రా దామర్ ట్రైబ్స్ అని చెప్పి సెంట్రల్ ఇండియాలో ఉండేటోళ్ళంట. మీకు ఇక్కడ హైలైట్ చేశాను నేను, డోక్రా దామర్ ట్రైబ్స్ అని. వాళ్ళ నుంచి ఈ పదం డోక్రా అనేది రావడం జరిగింది. బేసిక్గా దీన్ని లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ మెథడ్ యూజ్ చేసి తయారు చేస్తూ ఉంటారు. ఈ డోక్రా మెటల్ని లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ మెథడ్ని ఉపయోగించి దీన్ని తయారు చేస్తూ ఉంటారు. ఓకే, లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ మెథడ్. మరి ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం నుంచి దీన్ని చేయడం అనేది అలవాటు ఉందంట. దానికి ఎగ్జాంపుల్గా మొహంజదారో డాన్సింగ్ గర్ల్ ఫిగర్ అని ఉంటుంది కదా, అది లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అని చెప్పి మనం మాట్లాడుకుంటాం కదా. ఆ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్, అప్పటి లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ మెథడ్తోని ఇప్పుడు ఈ డోక్రాస్ని వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఇవి చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయండి, యూనిక్గా ఉంటాయి. ఒకటే దగ్గర అంటే ఒకటే రాళ్ళతోని దీన్ని తయారు చేస్తూ ఉంటారు. ఓకే, మరి ఒరిజినల్గా ఈ డోక్రా దామర్ ట్రైబ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ ఆ ఏరియా నుంచి దాని తర్వాత దేశం అంతా మైగ్రేట్ కావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ జార్ఖండ్లో, ఛత్తీస్గఢ్లో,
ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, మన ఆదిలాబాద్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు ఇట్లా దేశమంతా దీన్ని చేయడం జరుగుతుంది. మరి డోక్రా మెటల్ క్లాబ్కి మన ఆదిలాబాద్లో వేసేదానికి, వెస్ట్ బెంగాల్లో వేసేదానికి రెండుకి 2018లో మరి జిఐ ట్యాగ్స్ రావడం జరిగింది. సో ఆటోమేటిక్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అవుతుంది కదా. ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. మన ప్రైమ్ మినిస్టర్ గారు దీన్ని న్యూస్లోకి తెచ్చారు, బహుమతిగా కూడా ఇచ్చారు కాబట్టి ఇది మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఈ పేరు మార్చుకోవడం మనకున్న ప్రాథమిక హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న ఒక రూలింగ్ ఇవ్వడం జరిగింది. మరి అది అసలు ఏంటి, దేనికి సంబంధించిన వాటి మీద ఇచ్చారు, దానికి సంబంధించిన విషయాలు మనం అన్ని ఇప్పుడు చూద్దామండి. ఈ పేరు మార్చుకోవడం ఏంటంటే, మీరు ఉన్నారు, ఫస్ట్ మీకు ఒక పేరు పెట్టిరు, దాన్ని మార్చుకోవాలనుకున్నారు, మార్చుకుంటా అంటే ఎవరో ఆపుతురు, ఎంఆర్ఓనో లేకపోతే మీ స్కూలోడో అది ఆపితే ఒకతను సుప్రీంకోర్టులో కేసు వేసిండంట, అలహాబాద్ హైకోర్టులో. ఎస్, మరి అలహాబాద్ హైకోర్టు కూడా భారత రాజ్యాంగం ప్రకారం ఈ పేరు మార్చుకోవడం అనేది మీకున్న ఫండమెంటల్ రైట్ అని చెప్పి నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఇది రేపు ప్రొద్దున మనకు విచ్ అమంగ్ ద ఫాలోయింగ్స్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పి 4 స్టేట్మెంట్లు ఇచ్చి అడుగుతాడు. ఇటువంటి దాని మీద క్వశ్చన్లు వచ్చినాయి కదా. ఎస్, మరి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం పేరు మార్చుకోవడం అనేది ఒక ఫండమెంటల్ రైట్ అని కూడా అడగచ్చు కదా. ఎస్, మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ 19(1)(a) 19(1)(a) దీని కింద వాక్ స్వాతంత్రం ఉంటది కదా. ఎస్, మరి వాక్ స్వాతంత్రం, అలాగే ఆర్టికల్ 21 కింద వ్యక్తిగత స్వేచ్ఛ, మరి ఆర్టికల్ 14 కింద ఉన్న ఈక్వాలిటీ, ఇవంటి కింద ఈ పేరు మార్చుకోవడం అనేది ప్రాథమిక హక్కు అవుతుంది. యాజ్ పర్ ఆర్టికల్ 19(1)(a), యాజ్ పర్ ఆర్టికల్ 21 అండ్ యాజ్ పర్ ఆర్టికల్ 14 ఈ పేరు మార్చుకోవడం అనేది ఒక ప్రాథమిక హక్కు కిందికి వస్తుంది అని చెప్పి అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో మరి మనకి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ పాలిటీలో భాగంగా కరెంట్ ఇష్యూస్ ని మిక్స్ చేసి ఇస్తున్నారు కాబట్టి ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది. ఒకసారి చూసుకోండి. ఓకే, రైట్. ఇక కేసు ఎవరు వేసిర్రు అంత స్టోరీ అంతా మనకు అవసరం లేదు, ఎందుకు వద్దన్నారు ఇదంతా మనకు అవసరం లేదు, అంతా మనకి ఎగ్జామ్లో అడగడం కదా. న్యూస్ పేపర్ వాళ్ళు ఇస్తారు కానీ మనకి ఎగ్జామ్లో ఏం అడుగుతారో మనం అదే తీసుకోవాలి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ షీల్డ్ 2025. షీల్డ్ 2025 న్యూస్లో ఉందండి. మరి ఇది ఎందుకు న్యూస్లో ఉందో తెలుసా? రైట్, మన తెలంగాణ రాష్ట్రంలోని సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు షీల్డ్ 2025 అన్న పేరు మీద ఒక ఈవెంట్ ని నిర్వహిస్తున్నారండి. అందువల్ల ఇది న్యూస్లో ఉంది. మరి ఫిబ్రవరి 18th and 19th 2 రోజుల పాటు దీన్ని నిర్వహిస్తున్నారు. మరి దిస్ ఈస్ బీన్ ఆర్గనైజ్డ్ బై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, అంటే మన పోలీస్ సంబంధించి ఒక డివిజన్ ఇది. అండ్ వాళ్ళు మరియు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వీళ్ళిద్దరి కొలాబరేషన్ తోని ఈ షీల్డ్ 2025 అనే దాన్ని హైదరాబాద్ లో ఉన్న హెచ్ఐసిసిలో నిర్వహిస్తున్నారు. ఎందుకు, జనాల మీద ఈ మధ్య సైబర్ దాడులు బాగా జరుగుతున్నాయి కదా, అకౌంట్లలోకి వెళ్ళి డబ్బులు కొట్టేయడము ఎక్సెట్రా. వాటి మీద జనాలకు ఒక అభిప్రాయాన్ని సృష్టించేందుకు, మినిమం నాలెడ్జ్ ని ఎంకరేజ్ చేసేందుకు ఇలాంటి ఈవెంట్స్ అనేది దాన్ని మరి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకు ఇంపార్టెంట్. యాన్యువల్ కాన్క్లేవ్ అంటే ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. షీల్డ్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని చెప్పి అడగచ్చు. మరి షీల్డ్ ఫుల్ ఫామ్ కూడా ఇచ్చింది ఇక్కడ, షీల్డింగ్ వల్నరబుల్ సెక్యూరింగ్ డిజిటల్ ఫ్యూచర్ అని చెప్పి. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. షీల్డ్ యొక్క ఫుల్ ఫామ్ మీద కూడా అడగచ్చు. షీల్డ్ స్టాండ్స్ ఫర్ అని చెప్పి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు సమ్ MCQs. 17th edition of BRICS Summit is going to be held at. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మరి బ్రిక్స్ న్యూస్ లో ఉందని చెప్పాను. మరి దానికి సంబంధించి ఈసారి 2025 ఎక్కడ జరుగుతుంది? ఇండియాలోనా, బ్రెజిల్లోనా, చైనాలోనా, రష్యాలోనా? బ్రెజిల్లో నిర్వహిస్తున్నారు కదా. ఎస్, ద ఆన్సర్ ఇస్ బ్రెజిల్ అండి. ఓకే, రైట్. విచ్ డైటీ ఈస్ ప్రజెంట్ ఇన్ పెద్దగుట్ట జాతర? మరి గొల్లగొట్టు జాతర, లింగమంతుల స్వామి జాతర. మరి దీంట్లో ఏ డైటీ అంటే ఎవరిని పూజిస్తారని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి, లింగమంతుల స్వామి, సిద్ధేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, లార్డ్ రామ. మరి ఎవరినండి? పరశురాముడి అవతారమైన లింగమంతుల స్వామి గారిని ఇందులో పూజించడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, డూ విజిట్ T1 Academy and also do subscribe T1 Academy. Thank you.